ఇవ్వదలుచుకుంటే మీరు రెడీ అవ్వండి, నాకేం బాగలేదు. ఈరోజు నిన్న చూసారు మీరు బొత్స గారికి ఎలా ఆన్సర్ ఇచ్చారో లోకేష్ అన్న, సేమ్ అలాంటి విఘ్నతతో ఆలోచించారు. అవును, ఏం పేకలేరు అన్నారు. మంచి సంస్కారవంతమైన భాష మాట్లాడారు. మహిళల మీద కూడా నిన్న మంచి సంస్కారమైన భాష మాట్లాడారు. నిన్న 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 శాసన మండలిలో చాలా సంస్కారమైన భాష మాట్లాడాడు మీ లోకేష్. శాసన మండలిలో ఒక మహిళా ఎమ్మెల్సీని పట్టుకొని ఏం పీకారు అన్నాడు. చాలా సంస్కారమైన భాష. ఇప్పుడు చెప్పండి, లేఖి ఎవరు, అలగా ఎవరు? అలాగా అంటే వెళ్ళి బాలయ్య సారు సారు అని చెప్పి మాట్లాడింది ఎవరు? చెప్పండి. కంటిన్యూగా కామెంటరీ ఇవ్వకండి. అయిపోయింది, ఎంతసేపు మాట్లాడతారు? ఇద్దరికి నేనే సమాధానం చెప్పాల్సింది. అలాగా అన్నారా లేదా బాలకృష్ణ మిమ్మల్ని? మీ పార్టీని అలగా పార్టీ అని, అలగా సేన, అక్కడ ఉండే వాళ్ళందరూ అలగా వాళ్ళంటే, అయినా నేను బాలకృష్ణ సారు అంటాను, అందరూ బాలయ్య అనమంటారు, నాకు సారు 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 అని అలా ప్రాధాయపడి అడుక్కోవటము నాకు చాలా ఇష్టము అన్నది ఎవడమ్మా? మీ నాయకుడు. మీ పార్టీ అధ్యక్షులు తల్లి గారిని తిట్టిస్తే అదే పార్టీకి ఈరోజు ఊడిగం చేస్తా ఉన్నారు. ఏందమ్మా మీరు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ అన్నాడా లేదా, నా తల్లిని నారా లోకేష్ తిట్టించాడు, తెలుగుదేశం పార్టీ తిట్టించాడు వాయిస్ రావట్లేదు, ఒక నిమిషం ఉండండి. అన్నారా లేదా? మరి ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడేది 15 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు? ఒక నిమిషం ఆగండి. మీ పార్టీ అధ్యక్షుడిని, మీ పార్టీ నాయకుడిని, ఆయన తండ్రి గారిని ఎలాంటి బూతులు తిట్టారో అందరికీ తెలుసు. బొత్స గారు, అవంతి శ్రీనివాస్ గారు, అంబట్టి గారు ఎలా తెలుసు. వాళ్ళని మీరు ఎక్కడ కూర్చోబెట్టారు? పొలిటికల్ స్టేట్మెంట్స్ వేరు, పర్సనల్ గా మాట్లాడటం వేరు. పొలిటికల్ స్టేట్మెంట్స్, పొలిటికల్ లీడర్ గా పొలిటికల్ స్టేట్మెంట్స్ మాట్లాడటం వేరు. పర్సనల్ గా తల్లిని తిట్టించండి. చెప్తారు వినివ్వండి. అదే చెబుతున్నారు సార్, ఇంకేం చెబుతారు? తల్లిని తిట్టిస్తే రాజశేఖర రెడ్డి గారు నాకు ఉన్న అది టెర్రరిస్ట్ అనింది, ఆమెను ఎక్కడ కూర్చోబెట్టుకున్నారు మీరు? మినిస్టర్. అవునమ్మా, మోడీ గారు టెర్రరిస్ట్, చంద్రబాబు నాయుడు మర్చిపోయారు. కాదు, పవన్ కళ్యాణ్ గుండు కొట్టారని ప్రచారం చేస్తే తెలుగుదేశం వాళ్ళు, మీరు అయినా కూడా అలా అంటే మీకు చాలా హ్యాపీ. వాళ్ళు కొడితే కొట్టించుకుంటారా? మీకు అలవాటే కదా, తన్నించుకోండి అమ్మా, గట్టిగా తన్నించుకోండి, కొట్టించుకోండి. ఎవరొద్దన్నారు? 15 ఏళ్ళు కాదమ్మా, ఎక్కువ రోజులు తన్నించుకోండి, మీ ఓపిక. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్. దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? సరే ఓకే, కీర్తన గారు అలాగా అనేది విమర్శ. ఒక నిమిషం కీర్తన గారు, అలాగా అనేది విమర్శ, అది అలగా పార్టీ అనేది విమర్శ. కీర్తన గారు, అలగా పార్టీ అంటే విమర్శ. అది మాట్లాడేదా ఉంది? బాలకృష్ణ అన్నాడా లేదా మీది అలగా పార్టీ అని? ఇదే పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? నేను ప్యాకేజీలు తీసుకుంటానని తెలుగుదేశం ప్రచారం చేస్తాను అన్నాడు. అదే మళ్ళీ మేము ప్యాకేజ్ అంటే మీరు మమ్మల్ని చెప్పులు తీసుకున్నంత పేకలు పిసికి తప్పేస్తా అన్నారు. వాళ్ళంటే మీకు ఆనందంగా ఉంటుంది. ఎవరమ్మా పండ పెడతామని చెప్పి ఫ్లెక్స్లు కట్టించిన ఎవరు? ఇది కోనసీమ కాదు కళ్యాణసీమ. ఏది కోనసీమ కాదు కళ్యాణసీమ. ఎవరమ్మా పెట్టింది? మొన్న వినాయక చవితి అప్పుడు కైకలూరు నియోజకవర్గంలో మీ జనసేన నాయకుడు కొల్లి బాబ్జీ అందరూ గొడవ చేస్తే ఎప్పుడో 10 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. ఇవన్నీ మీకు కనపట్ల. మీరైనా పండబెట్టచ్చు, కత్తులు చూపించి డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వచ్చు, చెప్పులు చూపించి వార్నింగ్ ఇవ్వచ్చు. ఆయన కూడా తెలుగుదేశం వాళ్ళు దాన్ని మాకట్ట కడుతున్నారు. వెయిట్ అండి, ఒక్క నిమిషం ఉండండి మీరు. కీర్తన గారు, సరే ఓకే, ఈ నాయకులు కొన్ని పేర్లు తెచ్చి రోజా గారి పేరు కూడా చెప్పారు. మీరు బయట వేస్తాను, ఒకసారి వినండి. రోజా గారు ఏం మాట్లాడుతున్నారు? రాజకీయాలకు పనికిరారు, సినిమాలు చేసుకోమని సలహాలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి. బయట ప్లే చేయండి. 1000 రూపాయలు పెంచితే చాలు టికెట్, మీరు ఎక్కడ చచ్చినా నాకు అనవసరం అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారో మీరు చూశారు. ఒక రైతు సూసైడ్ చేసుకుంటుంటే, ఒక రైతు ఈరోజు తనకు మద్దతు ధర రాలేదు అని ఏడుస్తుంటే, వాడి మద్దతు ధర కోసం పోరాడాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దాన్ని పక్కన పెట్టి కేవలం హరహర వీరమల్లుడు రేట్లు పెంచుకోవడానికి, ఓజీ రేట్లు పెంచుకోవడానికి, ఈరోజు షూటింగ్లు చేసుకోవడానికి ఏ విధంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజలిచ్చిన ఆ ప్రోటోకాల్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు తను ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్, ప్రజల్ని గాలికి వదిలేసి అనేది మీ అందరికి తెలియజేస్తున్నా. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎప్పుడైనా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఆ కూటమిలో ఉన్న మరొక పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం అనేవాడు నిలదీయాలి. నిలదీసి